ఉల్ఫాగాళ్ళకి, ఉర్సాగాళ్ళకి, ఏదంటే చిట్ ఫండ్ సంస్థలు నడుపుకునేటటువంటి వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల్లో డబ్బులు ఇచ్చినటువంటి లుల్లుగాళ్లకు అప్పనంగా దోచిపెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి, నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఏమని, ఉల్ఫాగాళ్ళకి 99 పైసలకి ఇచ్చారని. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఎన్నిసార్లు చెప్పాలి? ఉర్సాకి 99 పైసలకి మేము ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తాం, మేము దేనికైనా ఏ సవాల్ స్వీకరించడానికైనా సిద్ధంగా ఉన్నామని నారా లోకేష్ గారు నిండు శాసనసభలో చెప్పారు. ఆధారాలు చూపించడానికి చేత కాదు కానీ ప్రతిసారి చెప్పిన అబద్ధాన్ని ఎన్నిసార్లు చెప్తావు? మీ పార్టీనే ఒక ఫేక్ పార్టీ, మీ నాయకుడే ఒక ఫేక్ నాయకుడు, ఫేక్ జగన్. ఇప్పుడు నువ్వు కూడా అదే కోవకు చెంది పదే ఎందుకు చెప్తావు? ఉల్ఫాగాలు ఈ విధంగా అంటే నిన్ను కూడా ఒకసారి హార్పిక్ గాడు అనడానికి ఒక్క నిమిషం చాలు, కానీ అనం. అది మా సంస్కారం. ఎందుకంటే నువ్వు ఒక పార్టీ అధికార ప్రతినిధి హుందాగా మాట్లాడాలి, అది నేర్చుకో. మళ్ళీ ఏమంటున్నావు? టీసీఎస్ కి, సత్వాకి, వీళ్ళకందరికి ఇచ్చారు. ఆ కంపెనీలు రావడం వల్ల మన వాళ్ళకి ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది, దీన్ని చూసి ఇంకొక చిన్న కంపెనీలు చాలా వస్తాయి, దాని వల్ల మన రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, మన యువతకి ఉద్యోగాలు వస్తాయి, దాని వల్ల మన పిల్లల తలరాతలు మారుతాయనే ఒక ఉద్దేశంతో టీసీఎస్ లాంటి ప్రముఖ కంపెనీలకు ఇచ్చారు. ఊరు పేరు లేని వాళ్ళు అంటున్నావు. ఊరు పేరు లేని వాళ్ళకి ఇచ్చింది మీరు కదా. క్విడ్ ప్రో క్వోలో జగన్మోహన్ రెడ్డి 16 నెలలు చెప్పకూడదు లేదా? గుర్తులేదా? గనులు ఎవరికి ఇచ్చుకున్నాడు? భారతీయ సిమెంట్ కి ఏ రైట్స్ ఉన్నాయని గనులు ఇచ్చుకున్నాడు. మీరు అధికారంలో ఉండేటప్పుడు సాక్షి పేపర్ ప్రతి సచివాలయంలో వేయించుకోవాలని రూల్ పెట్టి దోచిపెట్టింది జగన్మోహన్ రెడ్డి కాదా? వెంకటరెడ్డి మర్చిపోయావా? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు క్విడ్ ప్రో క్వో కేసుల్లో చేసిన దానికి ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పకూడదు లేదా? ఆ రోజు మైనింగ్ లీజులన్నీ ఎవరికి ఇచ్చుకున్నారు చెప్పు? ఆ రోజు మైనింగ్ లీజులు కావచ్చు, భూముల కేటాయింపులు కావచ్చు, ఈ ఉమ్మడి రాష్ట్రంలో దోచుకునింది రాజశేఖర్ రెడ్డి కాదుగా. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో క్విడ్ ప్రో క్వో అనేది స్టార్ట్ అయింది రాజశేఖర్ రెడ్డి నుంచి కాదా? జగన్మోహన్ రెడ్డి ఆ కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుక్కుంటూ ఉన్నాడు కదా. మొన్న కూడా వచ్చి హైదరాబాద్ లో నిలబడుకున్నాడు కదా. గుర్తులేదు? మర్చిపోయావా? ఈ రోజు మీ పైన తలపై నుంచి కింద వరకు బురద ఉండడంతో ఆ బురద పక్కన వాళ్ళపై చల్లాలని మీరు పడే తాపత్రయం చూస్తుంటే జనాలు నవ్వుతున్నారు. నాడు రాజశేఖర్ రెడ్డి గనుల కానించి రాయలసీమ, తెలంగాణలో, ఆంధ్రాలో అన్నింటిలో వాళ్ళ సొంత వర్గానికి, సొంత వాళ్ళకి ఇచ్చుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం ఈ రోజు కంపెనీలకు ఇస్తా, ఆ కంపెనీల వల్ల ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాలు వస్తే మన పిల్లలు తలరాతలు మారుతాయని ఆలోచిస్తూ ఉన్నారు. రేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది. ఇదంతా ఆలోచించు. క్విడ్ ప్రో క్వోలు మీ డిఎన్ఏ వెంకటరెడ్డి. ఇంకొకసారి ఉల్ఫాగాలకి 99 పైసలు అంటే జనాలు చెప్పుకు పేడ రాసి కొడతారు. గుర్తుపెట్టుకో. ఎక్కడైనా హుందాతనంగా మాట్లాడడం నేర్చుకో. అబద్ధాలు ఎన్నిసార్లు చెప్తావు? ఏదైనా ఉంటే నిర్మాణాత్మకంగా మాట్లాడడం నేర్చుకో. అంతేగాని ఒక అబద్ధాన్ని ప్రతిరోజు చెప్తూ ఉంటే జనాలు నమ్ముతారంటే రేపు మూతి పళ్ళు రాలగొడతారు జనాలు. నిజాలు చెప్పు. ఈ రోజు నువ్వు అంటున్నావు కదా, ఆ ఊరు పేరు లేని వాళ్ళకి ఇచ్చుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. కంపెనీ పేపర్ లో ఉంటుంది, రియల్ గా ఉండదు, కానీ కోట్లకు మారుంటాయి. అది మీ డిఎన్ఏ. గత హయాంలో లిక్కర్ కేసులో కూడా అట్టే చేశారు కదా. వస్తాయి, అన్నిటికీ అనుభవిస్తారు. మీ పక్కన ఉండే బురదని పక్కన వాళ్ళపై చల్లాలని నువ్వు పడే తాపత్రయం చూస్తుంటే జనాలు నిన్ను తరిం కొడతారు. ఎందుకంటే ఉద్యోగాలు తెచ్చే చంద్రబాబు నాయుడికి, స్కాములు చేసే జగన్మోహన్ రెడ్డికి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఇకనైనా నీ వాగుడు తగ్గించు అంటున్నారు. అది తెలుసుకోండి వెంకటరెడ్డి గారు.